నటీనటులపై ట్రోల్స్ చేసేవారని ఉపేక్షించేది లేదని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మరోసారి హెచ్చరించింది. ఇప్పటికే యూట్యూబ్లో 20కి పైగా ఛానల్స్ను టెర్మినేట్ చేయించిన మా అసోసియేషన్ తాజాగా ట్రోలర్స్, యూట్యూబర్స్పై డీజీపీకి ఫిర్యాదు చేసింది. మా సభ్యులు శివకృష్ణ, రాజీవ్ కనకాల, శివబాలాజీలు హైదరాబాద్లో డీజీపీని కలిసి ట్రోలర్స్పై చర్యలు తీసుకోవాలని కోరారు. త్వరలోనే పోలీసుల సహకారంతో మా అసోసియేషన్లో ప్రత్యేక సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తున్నామని, ట్రోల్ చేస్తున్న 200కు పైగా యూట్యూబ్ ఛానల్స్ను పూర్తిగా టెర్మినేట్ చేయించేలా చర్యలుంటాయని వెల్లడించారు. ట్రోలింగ్ బాగా ఎక్కువైపోయి ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే వాళ్ళకి క్యారెక్టర్ అసాసినేషన్ చేసే లెవెల్కి వెళ్ళిపోయారు యూట్యూబర్స్లో కొంతమంది. నేను అందరూ అంటలా ఇన్కమ్ని పెంపొందించుకోవడం కోసం లేనిపోని కల్పిత చేయటం వల్ల ఫ్యామిలీస్ చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు. అందులో ఎస్పెషల్లీ లేడీ ఆర్టిస్టులని అది ఒక పబ్లిక్ ప్రాపర్టీ లాగా చేయటం అనేది చాలా చాలా దుర్మార్గం. దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి. మీరు ఒక నైతిక బాధ్యత వహించాలి. ఎందుకంటే అందరికీ కుటుంబాలు ఉన్నాయి, అందరికీ భార్యలు, పిల్లలు అన్నీ ఉంటారు. కాబట్టి ఆ నైతిక విలువలు పాటిస్తూ చెప్తే బాగుంటుందని మా ఉద్దేశం. చాలా మంది ఛానల్స్ డౌన్ చేస్తున్నాము. ఇన్ కేస్ ఏమన్నా మీ రిపోర్ట్స్ అన్ని తీసుకున్నాము, మీ కాపీస్ అన్ని తీసుకున్నాము. మోర్ దెన్ 200 ఛానల్స్ ఉన్నాయి ఇలా ట్రోలింగ్ ఛానల్స్, పర్సనల్ ట్రోలింగ్స్ అండ్ కామన్ ట్రోలింగ్స్, ఇలా డిఫరెంట్ పేర్లతోటి అవన్నీ డీసీపీ గారి దగ్గర సబ్మిట్ చేసినాము. అండ్ పర్సనల్గా మేము కూడా ఒక డిపార్ట్మెంట్ పెట్టుకొని సైబర్లో ఒక వింగ్గా ఈ ట్రోలర్స్ని వచ్చేసి వాళ్ళ ఛానల్స్ డౌన్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాము. ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ 25 ఛానల్స్ డౌన్ చేస్తాము, అంటే టర్మినేట్ చేస్తాము. సో ఇది ముందు కూడా ఇంకా చేయబోతున్నాము. చాలా సీరియస్గా తీసుకున్నాము ఈ యాక్షన్. ఈ డెఫినెట్గా ఈ మంత్ ఎండింగ్ లోపు చాలా మంది ఛానల్స్ డౌన్ చేస్తాం. ఇన్ కేస్ మీరు మాత్రం దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటే ఆ లింక్ని వచ్చేసి మీరు ఇన్విజిబుల్ చేసే